Ladakh, the land of high passes. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు జర్నీ ఆఫ్ డ్రీమ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్యాకింగ్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దిస్కిట్ మానిస్ట్రీకి వెళ్తున్నాం. దిస్కిట్ మానిస్ట్రీ అయిపోయిన తర్వాత ప్యాంగాంగ్ లేక్ బయలుదేరుతున్నాం. సో రిషి ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ నైట్ ఈ బంకర్లో మనకి ఒక తెలుగు అండ్ మహారాష్ట్ర పర్సన్, అంటే రెండు లాంగ్వేజెస్ వచ్చు. సో తెలుగులోనే మాట్లాడతాడు, ప్రాబ్లం ఏం లేదు. హాయ్, నా పేరు ఆకాష్. హాయ్. సో వీడియో అంటే కొంచెం భయంలో అన్నట్టుంది. సో ఏంటంటే నా ప్యాకింగ్స్ కూడా అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మొత్తం అన్ని రెడీ చేసుకొని బండి ఫిట్ చేసి బయలుదేరిపోదాం. అండ్ పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. సో ఎందుకంటే ప్యాంగాంగ్ చాలా దూరం, ఆల్రెడీ మేము ఏంటంటే 160 కిలోమీటర్స్ ట్రావెల్ కూడా చేస్తాం కాబట్టి మళ్ళీ పెట్రోల్ అయిపోయి ఉంటుంది. పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరదాం. చలో చలో ఠీకే, ఇంకా బయలుదేరదాం ఇక్కడి నుంచి. బాయ్ డెంజన్. సో లెట్స్ గో. ఐ థింక్ విల్ స్టార్ట్ టు డిస్కిట్ మానిస్ట్రీ. సో డిస్కిట్ మానిస్ట్రీకి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండి అక్కడి నుంచి స్ట్రైట్ అవే టు ప్యాంగాంగ్. యా. సో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, హిమాలయన్ బంకర్కి వస్తే మాత్రం టెన్జిన్ మాత్రం టార్చర్ పెట్టండి. బట్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ యాక్చువల్లీ. తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. ఒకవేళ మీరు సోలో ట్రావెల్ చేసినా సరే, గ్రూప్ ట్రావెల్ చేసినా సరే, కప్పుల్ అయినా సరే, మీకు అన్ని రకాల వేరియంట్స్ ఇక్కడ ఉన్నాయి. లైక్ టెంట్లో వచ్చినప్పటికీ డిఫరెంట్ టైప్ ఆఫ్స్ ఉన్నాయి. సపరేట్గా ప్రైవసీ కావాలంటే సపరేట్ ఉన్నాయి, లేదా బెడ్స్తో షేర్ అవ్వాలనుకుంటే బెడ్స్తో ఉన్నాయి. సో అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. వెరీ గుడ్ అడ్వెంచర్ అండ్ వెరీ గుడ్ ట్రిప్ విల్ బీ హియర్ ఓన్లీ. సో లెట్స్ స్టార్ట్. బాయ్. సో మానిస్ట్రీకి వెళ్ళడానికి పైకి దారిదే. సో ఇలా పైకి వెళ్తే మనకి దిస్కిట్ మానిస్ట్రీ, ద ఫేమస్ మానిస్ట్రీ. ఇంకొక కొద్దిసేపట్లో మీ అందరికీ చూపిస్తాను. బాయ్. టికెట్ కాస్ట్ कितना का है? टिकट 30 का एक का. 30 का. जी हाँ. ड्रोन उड़ाना हो. ड्रोन उड़ाना है. अच्छा ठीक है. इसको. हाँ, और उसको मैं भी ले लूँगा. अच्छा टिकट का टिकट दो नहीं. हाँ, 2 टिकट का है. 2 टिकट का. हाँ 60. ठीक है. 60. ये ड्रोन ड्रोन का मैं अभी चिट देगा, दूसरे चिट होगा. दूसरी चिट्ठी देना. हाँ, these are rules from the monastery. They can't do it anything. If they given the ticket, it will be like that only. उसमें कुछ डिस्काउंट होगा ड्रोन में, ये इसमें इसको नहीं होगा. ये इसमें 500 है ना. हाँ. फिर मैं ऑफिस में जमा करना है शाम को. अच्छा, ये इसलिए पूछना, कुछ डिस्काउंट हो तो बताओ. डिस्काउंट नहीं है कल. नहीं है. इसलिए मैंने आप डिस्काउंट करेंगे फिर मेरे जेब से भरना पड़ेगा. ఓకే ఓకే ఓకే. ये टिकट के हिसाब से भरना पड़ता है. ठीक है. నైస్. ఫైనల్లీ మనం దిస్కిట్ మానిస్ట్రీకి వచ్చాం పైకి. అండ్ స్తూపా ఒకసారి చూడండి అసలు ఆ స్టాచ్యూ. ఆ హైట్ నుంచి ఆ వ్యూ కానీ ఏమన్నా ఉందా. సో ఇది వచ్చేటప్పటికి చాలా ఫేమస్ అనమాట. నుబ్రా వ్యాలీ డిస్కిట్ ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్.
ఫైనలీ వీఆర్ ఎట్ డిస్కెట్ మోనస్ట్రీ అండ్ చూస్తున్నారుగా మీకు స్టాట్యూ ఈజ్ సూపర్బ్ అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే సీనరీ కూడా చాలా బాగుంది అండ్ మీ అందరికీ డ్రోన్ షాట్స్ నచ్చాయి అనుకుంటా రియల్లీ దే లైక్ ద డ్రోన్ షాట్స్ రైట్ అమేజింగ్ You are just going to go crazy looking at the drone shots. సో ఇప్పుడు ఇంకేంటంటే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం సో వీఆర్ గోయింగ్ టు ప్యాంగాంగ్ సో ఇక్కడ నుంచి రఫ్లీ ఒక 5 hours జర్నీ ఇంకా మధ్యలో ఎక్కడ ఆగకుండా ఎంత తొందరగా వెళ్ళిపోదాం అని చూసుకుంటున్నాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆఫ్టర్ 12 o'clock ద వాటర్ ఫ్లో విల్ బి మోర్ రైట్ Yes. Don't know. It's very cloudy, so probably It there will might be rain also. snowfall or rain somewhere. So there might be heavy water flow on the road. Let's see. సో మిగతా అన్ని విషయాలు కూడా మనం గోప్రోవిలో మాట్లాడుకుందాం అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం అక్కడే మన రెస్టారెంట్లోనే టిఫిన్ చేసాం అండ్ భోజనం కూడా చేసాం మీకు దాని గురించి బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా అండ్ ఎందుకైనా మంచిదని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకుంటున్నాను అండ్ వెనకాల నా దగ్గర ఉన్న క్యాన్ కూడా ఫిల్ చేంజ్ చేసుకుంటున్నాను సో రిషి కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 2 ట్యాంకులు ఫిల్ చేంజ్ చేసుకుంటున్నాడు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎంత ఉంది రేట్ 105 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 106 రూపీస్ నైస్ మంచి ఆకలి మీద ఉన్నాం ఏం చేసామంటే ఆమ్లెట్ సపరేట్గా ఆర్డర్ చేసాం రైస్ అండ్ చికెన్ అండ్ రోటీ కూడా ఆర్డర్ చేసాం అనమాట సో కడుపు నిండా తినేసి అప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదాం చలో భోజనం చేస్తాం తీసుకోవాల్సిన రెస్ట్ అంతా తీసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం సో ఇక్కడి నుంచి ప్యాంగాంగ్ లేక్ వచ్చేటప్పటికి రఫ్లీ 4.5 hours to 5 hours ఈజీగా పట్టేస్తుంది సో లెట్స్ గో ఒక జంక్షన్ వస్తుంది చూసారా ఇప్పుడు ఈ జంక్షన్ ఉంది కదా సో ఈ జంక్షన్ నుంచి మనం ఎలా వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి లేక్ వెళ్తాం బట్ మనం ఏంటంటే ప్యాంగాంగ్ వైపు వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని కొంచెం 130 kilometers వరకు వెళ్ళిపోతే మనం ప్యాంగాంగ్ లేక్ వెళ్ళిపోవచ్చు లెట్స్ గో దోలు తీరింది ఇంతాక బ్రేక్ఫాస్ట్ చేసిన చోట నా డ్రోన్ బ్యాగ్ మర్చిపోయాను వీళ్ళు ఖచ్చితంగా నన్ను మిస్ అవుతారు ఇప్పుడు షేట్ ఇంత దూరం వచ్చిందో అది గుర్తొచ్చింది చూడండి ఓరే దేవుడా ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది డ్రోన్ బ్యాగ్ ఎలా మర్చిపోయాను రా నేను 70,000 రూపాయలు రా మళ్ళీ కొనాలని కొన్నాను నేను ఇప్పటికే దోలు తీరిపోతుంది నా అప్పులు అంత ఒళ్ళు జాగ్రత్త లేకుండా అంటే అలాగ నువ్వు షెట్ అమ్మయ్య ఒక నిమిషం నాకు ఊపిరి ఎంత దారుణంగా అయిపోయిందంటే 70,000 రూపాయలు మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలంటే నా వల్ల కాదు సో ఏంటంటే ఎక్కడైతే నేను ఇంతాక భోజనం చేశానో అక్కడే మర్చిపోయాను నేను ఏమనిపించిందంటే మధ్యలో ఎక్కడైనా పడిపోయిందేమో అనుకున్నాను కానీ అందుకని ఎందుకని మంచిది మళ్ళీ వెనక్కి వచ్చాను దాచిపెట్టారు రియల్లీ నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇది నా తప్పే కాకపోతే పోయి ఉంటే మాత్రం మళ్ళీ నా వల్ల కాదు కొనుక్కోవడానికి ఆల్రెడీ డబ్బులు అన్నీ అయిపోతున్నాయి ఎనీవే లిటిల్ లక్కీ అండ్ ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చలో ఇప్పుడు మళ్ళీ ఎంత దూరం అయితే మనం వెనక్కి వచ్చాను నాకు తెలిసి 30 kilometers నేను వెనక్కి వచ్చాను మళ్ళీ అంత దూరం వెళ్ళాలి అండ్ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి వాళ్ళని ఎలా క్యాచ్ చేయాలో చూడాలి ఇప్పుడు నేను చలో ఈసారి నుంచి జాగ్రత్తగా ఉందాం అమ్మయ్య కొద్దిసేపు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నాకు కొంచెం ఏమో నాకు తెలీదు చాలా కంగారు పడ్డాను నేనైతే ఎందుకంటే డ్రోన్ కదా మళ్ళా ఇది లేకపోతే మంచి మంచి వీడియోస్ తీయడానికి అవ్వదు అండ్ 70,000 పోగొట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు నాకైతే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంత రిస్క్ చేసి లోన్ తీసుకొని అడ్వెంచర్ చేస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఇలా డ్రోన్ పోతే నేను ఇమాజిన్ చేసుకోలేకపోయాను బాబు ఐఎమ్ రియల్లీ స్కేర్డ్ భయం వేసింది ఒకసారిగా భయం అంటే ఆ భయం కాదు ఎందుకంటే 70,000 పోగొట్టుకోవడం నాకు అంత ఇష్టం లేదు నాకు ప్రతి రూపాయి వాల్యూ ఇప్పుడు ఎనీవే ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే చలో వీళ్ళు నా కోసం ఇక్కడ ఆగారు అండ్ వెనక్కి కూడా వచ్చేసారనమాట ఏమైందో అని అంటే ఈ రోడ్ల గురించి తెలిసిందే కదా సడన్గా కనబడిపోయేసరికి వాళ్ళు కూడా చాలా కంగారు పడ్డారు అండ్ యాక్చువల్లీగా
రికార్డ్ చేయలేదు కానీ అంటే నాకు కూడా కొంచెం టెన్స్ అనిపించింది. ఆ మూడ్లో నేను రికార్డ్ చేయలేదు కానీ నిజంగా వాళ్ళ ఫేసెస్లో యాంగ్రీనెస్ చూడాలి మీరు. కోపం ఎంత దారుణంగా ఉందంటే చెప్పి వెళ్ళాలి కదా అని. అంటే సిచ్యువేషన్ ఇక్కడ అర్థం చేసుకోండి. వీళ్ళిద్దరు వెళ్తున్నారు, నేను సడన్గా వెనక్కి వెళ్ళిపోయాను. వాళ్ళు ఏమనుకుంటారో అర్థం చేసుకోండి. ఇంకా చాలా కోపడ్డారు. సో ఎట్ లాస్ట్ నేనైతే వీళ్ళని కలుసుకున్నాను. సో చలో ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్యాంగాంగ్. ఏంటంటే ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ప్యాంగాంగ్ వెళ్తాం. కాకపోతే ఒక సాడ్ న్యూస్ ఏంటంటే మొన్న మేము నైట్ హుందర్లో కలిసిన ఒక అతనికి అపూర్వ్కి ఈజ్ నాట్ వెల్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చింది. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నేను రైడ్ చేయలేకపోతున్నాను. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి లేలో చూసి అక్కడ సిచ్యువేషన్ అంతా అయిన తర్వాత ఒకవేళ అంతా ఓకే అయితే రేపు నేను ప్యాంగాంగ్ వెళ్దామని అనుకున్నాను. అండ్ మీ అండ్ రిషి అయితే వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ గుడ్ అండ్ వీఆర్ నాట్ ఇన్ ఎ మూడ్ టు రైడ్ టు ప్యాంగాంగ్. సో వెనక్కి ఒకసారి వెళ్ళి లేక్ వెళ్ళి చూసి అక్కడంతా సిచ్యువేషన్ అయిన తర్వాత అప్పుడు రేపు ప్లాన్ చేసుకుని వచ్చాను. నుంచి లే వచ్చేటప్పటికి 115 అలా వెళ్ళిపోతే ప్యాంగాంగ్ వెళ్ళొచ్చు. బట్ చెప్పాను కదా మనసు అయితే ఒప్పుకోవట్లేదు. అందుకనే వెళ్ళి ఒకసారి చూసి అప్పుడు మళ్ళా వద్దాం అనుకుంటున్నాను. సారీ గైస్, ఐ డిసప్పాయింట్ యూ ఫర్ ద ప్యాంగాంగ్ లేక్. మేబీ ఈరోజు కాదు రేపన్నా చూపిస్తాను. బట్ అక్కడ మనిషి ఇబ్బందులో ఉన్నప్పుడు మనం అక్కడ పక్కన ఉండాలనిపించింది నాకైతే. ఒక్కరోజు అయినా సరే నాకు ఎందుకో అంత కనెక్ట్ అయ్యారు ఆ గ్రూప్ మొత్తం. వాళ్ళందరూ అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడో దూరంగా ఉంటే వెళ్ళకపోవచ్చు, బట్ దగ్గరలోనే ఉండి వెళ్ళకపోవడం అనేది తప్పు. కాబట్టి నేను వెళ్ళాలనుకున్నాను. అండ్ మనకి నిన్న నైట్ కలిసిన ఆకాష్ కూడా చలో బ్రో వెళ్దాం అని అన్నాడు. సో రియల్లీ తన ప్లాన్ కూడా చేంజ్ చేసుకున్నాడు పాపం. యాక్చువల్లీ తను ఏంటంటే ప్యాంగాంగ్ చూసుకొని లేక్ వెళ్ళిపోయి ఇంకా ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. బట్ మా కోసం హీ ఆల్సో చేంజ్డ్ హిజ్ మైండ్. సో ఇప్పుడు మనం లేక్ వెళ్ళిన తర్వాతే నేను మళ్ళీ రికార్డింగ్ పెడతాను. అంటే ఈ మధ్యలో ఇంక నేనేం రికార్డ్ చేయాలనుకోవట్లేదు. సారీ ఫర్ దిస్. సో ఆల్రెడీ మీకు ఇంతకు చెప్పాను కదా. సో ఆ ఫ్రెండ్ని చూడడానికి వచ్చాను. అండ్ ఆల్మోస్ట్ టైం వచ్చేటప్పటికి 2:30 అయిపోయింది. అంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉండడం మంచిది కదా. సో అందుకోసం మేము ఇక్కడ ఉన్నాం. సో ఇంతకు నుంచి అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, కానీ కంగారులో ఏ వీడియో కూడా రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చింది, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో రేపు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఇప్పుడు రాత్రి నిద్ర పట్టదు కాబట్టి ఖచ్చితంగా రేపు రెస్ట్ తీసుకోవాలి. రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా రేపే ఆలోచించుకుంటాను. ఒకవేళ రేపు ఎక్కడికి వెళ్ళకపోతే లేలోనే ఉండి అప్పుడు ఎల్లుండ లేక్ వెళ్దాం. ప్యాంగాంగ్ వెళ్ళాలి. సో ప్యాంగాంగ్ ఇవన్నీ కవర్ చేసుకొని రిటర్న్ వద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ అప్డేట్ ఇస్తున్నాను, ఫ్రెండ్ బాగానే ఉన్నాడు, నో ప్రాబ్లం, రేపు డిశ్చార్జ్ అవుతాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. To be daring, baby, dance the night away. I let my head down if I want.
you just get tired chasing.